నమస్కారం అందరికీ. నేను తేజస్వి నాయుడు వెల్‌నెస్ కోచ్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. పిల్లల గ్రోత్ మరియు ఇమ్యూనిటీ ఎందుకు ముఖ్యమైనవి? వాటిని ఎలా కాపాడుకోవాలి? ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లల చురుకుగా, ఆరోగ్యంగా, బలంగా ఎదగాలని కోరుకుంటారు. కానీ పిల్లల ఎదుగుదల అంటే కేవలం ఎత్తు, బరువు పెరగడం మాత్రమే కాదు. పిల్లల మెదడు అభివృద్ధి, ఎముకలు, కండరాలు, శారీరక శక్తి, నేర్చుకునే సామర్థ్యం మరియు రోగ నిరోధక శక్తి కూడా ముఖ్యమే. గ్రోత్ అంటే ఏమిటి? ముందుగా తెలుసుకుందాం. గ్రోత్ అంటే పిల్లల్లో గ్రోత్‌లో ప్రధానంగా ఎత్తు పెరగడం, బరువు పెరగడం, ఎముకలు, కండరాల అభివృద్ధి, మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధి, వయసుకు తగిన శారీరక, మానసిక అభివృద్ధి ఉంటాయి. ప్రతి పిల్లవాడి గ్రోత్ ఒకే విధంగా ఉండదు. కాబట్టి ఇతరులు ఇతరుల పిల్లలతో పోల్చడం కంటే పిల్లవాడి వయస్సుకు తగిన ఎదుగుదలను నిరంతరం గమనించడం ముఖ్యం. మరి రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లల గ్రోత్‌కి న్యూట్రిషన్ ఎందుకు అవసరం? పిల్లల శరీరం నిరంతరం ఎదుగుతూ ఉంటుంది. అందుకే వారికి వివిధ రకాల పోషకాలు అవసరం. ప్రోటీన్, ప్రోటీన్ అనేది మరి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, కండరాలు మరియు శరీర కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. కాల్షియం అండ్ విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఐరన్ శరీరంలో ఆక్సిజన్ రవాణాకు అవసరం. జింక్ సాధారణ ఎదుగుదల మరియు రోగ నిరోధక వ్యవస్థకు అవసరం. విటమిన్స్ అండ్ మినరల్స్ శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలకు సహాయపడుతుంది. అందుకే పిల్లల ఆహారం బ్యాలెన్స్డ్ మరియు వెరైటీలతో ఉండాలి. మరి మూడవ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసుకుందామా? ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఇమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. ఇమ్యూనిటీ అంటే శరీరంలో హానికరమైన సూక్ష్మజీవులు మరియు ఇతర హానికరమైన పదార్థాలను ఎదుర్కొనే సహజ రక్షణ వ్యవస్థ. పిల్లల ఇమ్యూనిటీ బలంగా ఉండటానికి ఒకే ఒక్క ఆహారం లేదా ఒక్క సప్లిమెంట్ మీద ఆధారపడకూడదు. మొత్తం హెల్తీ లైఫ్ స్టైల్ ముఖ్యం. మరి నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసుకుందామా? పిల్లల ఇమ్యూనిటీకి ముఖ్యమైన 5 అలవాట్లు. మొదటిది బ్యాలెన్స్ న్యూట్రిషన్. పిల్లల ప్లేట్‌లో కూరగాయలు, పండ్లు, పాలు లేదా ఇతర పోషక ఆహారాలు, గుడ్లు, పప్పులు, ఇతర ప్రోటీన్ సోర్సెస్ అంటే ధాన్యాలు వంటివి వివిధ ఆహారాలను తగిన మోతాదులో చేర్చాలి. రెండవది మంచి నిద్ర. పిల్లల వయసుకు తగినంత నిద్ర చాలా ముఖ్యం. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఎక్కువ స్క్రీన్ టైం ఉండటం వల్ల ఎక్కువ స్క్రీన్ టైం ఉండటం వంటి అలవాట్లను తగ్గించాలి. మూడవది ఫిజికల్ యాక్టివిటీ. పిల్లలు ప్రతిరోజు వయసుకు తగిన శారీరక కార్యకలాపాలలో పాల్గొనాలి. ఆడుకోవడం, నడవడం, స్కేటింగ్, స్పోర్ట్స్ వంటి రకరకాల కార్యకలాపాలు ఉపయోగకరంగా ఉంటాయి. నాలుగవది పరిశుభ్రత. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం మరియు నీరు తీసుకోవడం వంటి అలవాట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. ఐదవది తగిన మెడికల్ కేర్. పిల్లల టీకాలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు మరియు గ్రోత్ మానిటరింగ్ విషయంలో డాక్టర్ సలహాలు పాటించాలి. ఐదవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏవి తగ్గించాలి. పిల్లల ఆహారంలో తరచుగా వచ్చే అధిక చక్కెర ఉన్న పానీయాలు తగ్గించాలి. ఎక్కువగా ప్యాకేజ్డ్ స్నాక్స్ తగ్గించాలి.
అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి. భోజనానికి బదులుగా తరచూ జంక్ ఫుడ్ వాటిని అలాంటి వాటినన్నిటిని కూడా తగ్గించడం చాలా చాలా మంచిది. పిల్లలకు ఏది తినకూడదు అని మాత్రమే చెప్పకుండా, ఏది తినాలి అని కూడా నేర్పించాలి. మరి ఆరవ ముఖ్యమైన విషయం ఏంటంటే సప్లిమెంట్స్. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు సప్లిమెంట్ ఇస్తే గ్రోత్ లేదా ఇమ్యూనిటీ వెంటనే పెరిగిపోతుందని అనుకుంటారు. కానీ సప్లిమెంట్స్ బ్యాలెన్స్ డైట్‌కి ప్రత్యామ్నాయం కాదు. పిల్ పిల్లలకు ఏదైనా విటమిన్స్ లేదా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అవసరమా లేదా అనేది వారి ఆహారం, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి పిల్లల వైద్యుడి సలహాతో నిర్ణయించడం మంచిది. అలాగే ఒక మంచి వెల్‌నెస్ కోచ్ అడ్వైస్ కూడా తీసుకొని ఈ సప్లిమెంట్స్ వాడడం చాలా చాలా మంచిది. కాబట్టి ప్రోటీన్ కాబట్టి మన పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల ఆరోగ్యం ఒక్క రోజులో తయారవ్వదు. రోజు మనం చేసే చిన్న చిన్న మంచి అలవాట్లే వారి భవిష్యత్తు ఆరోగ్యానికి పునాది. మీ పిల్లల గ్రోత్, న్యూట్రిషన్ మరియు హెల్తీ లైఫ్ స్టైల్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. నేను తేజస్విని నాయుడు వెల్‌నెస్ కోచ్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి. మీ పిల్లలను ఆరోగ్యంగా పెంచండి. థాంక్ యూ సో మచ్.